త్రొట్టిల్లుతూ ఉన్నావనుకో, ప్రశాంతంగా ఒకసారి కూర్చొని, గడచిన కాలంలో దేవుడు చేసిన అన్ని మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు తెలియకుండానే నీ యొక్క కంటి నుండి, నీ యొక్క హృదయం నుండి దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగజేస్తాడు. జ్ఞాపకం చేసుకో. ప్రార్థన రావట్లేదా? ఓకే. ఉదయం కఠినం అవుతుందా? ఓకే. అప్పుడేం జేయాలి? ప్రశాంతంగా కూర్చొని, గడచిన కాలంలో దేవుడు ఏమేమి మేలు చేశాడో ఒకసారి పేపరు, పుస్తకం పెట్టుకొని రాయడానికి ట్రై చెయి. ఆలోచన గుర్తు రావట్లా. మళ్ళీ ట్రై చెయి. ఎన్నిసార్లు అనారోగ్యం గుండా ఎళ్ళావు? ఎన్నిసార్లు దేవుడు స్వస్థపరిచాడు? ఎన్నిసార్లు ఆకలి బాధలు అనుభవించావు? ఎన్నిసార్లు నీ యొక్క దాహమును దేవుడు తీర్చాడు, ఆకలిని దేవుడు తృప్తిపరిచాడు? ఎన్నిసార్లు వస్త్రముల కోసం ప్రార్థన చేశావు? దేవుడు ఎన్నిసార్లు నీకు ఊహించని విధముగా గొప్ప శ్రేష్టమైన వస్త్రములు ఇచ్చాడు? ఎన్నిసార్లు అసమాధానం ఉంది హృదయం? అయన్నీ కూడా ఎన్నిసార్లు దేవుడు సమాధానపరిచాడు? ప్రతిదీ రాసుకో, జ్ఞాపకం చేసుకో. ఇదే దేవుడు పట్ల నీకున్న కృతజ్ఞతాభావం తెలియజేయబడుతూ ఉంటుంది.